హలో అందరికీ, వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 28. ఈ వీడియోలో రవ్వ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం 3 కప్పుల బియ్యం పిండి, 1.5 కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి అవి మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండి మిశ్రమాన్ని ఒక 2-3 గంటలు పక్కన పెట్టిన తర్వాత దోశలు వేసుకునే ముందు కొద్దిగా జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు ఈ పిండిని దోశల పెనంపై ఇలా రవ్వ దోశలాగా వేసి 2 వైపులా కాలనివ్వాలి. అంతే, రవ్వ దోశలు రెడీ. నేనిక్కడ బెల్లం ఆవకాయతో తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.